నిజంగా ఈ రోజున చాలా బాధాకరము. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం అనుకున్న బంగ్లాదేశ్ ఏం జరుగుతోంది బంగ్లాదేశ్లో? అందరూ సమానమే అని మాట్లాడినందుకు ఊచ కోత విధిస్తూ బట్టలు ఊడదీసి పిచ్చ కొట్టుడు కొట్టి రోడ్ల మీద ముస్లింలందరూ కూడా ఈడ్చుకొని పోయి బట్టలు లేకుండా ఒక చెట్టుకి రోడ్డు మీద బజార్లో చెట్టుకి తాడుతో కట్టేసి సజీవ దహనం చేసినటువంటి క్రూరత్వం ఎందుకు మీకు? దీనికి కారకులు ఎవరు? బతకద్ద అందరూ మనుషులేగా. పైగా వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ భారతదేశమే అని వార్నింగ్లు ఇస్తా ఉన్నారు. ఎవరు? బంగ్లాదేశ్లో. చూడండి, సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు, వీడియోలు తీసి వదిలేస్తూ ఉన్నారు. మారాల్సింది ఎవరు? ఐకమత్యంగా ఉండాల్సింది ఎవరు? హిందువులు. ఇటువంటి విధ్వంసకులంతా హిందువులందరూ కలిసి ఏకమై ఒక ఉమ్మితే ఆ ఉమ్ములో కొట్టుకపోతారు వీళ్ళంతా. కాదంటారా? హిందువులందరూ భారతదేశ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా చిలుకు ఉన్నటువంటి మన భారతదేశంలో హిందువులందరూ కలిసి చేయి కలిపి ఒక ఉమ్మితే ఆ ఉమ్ములో ఆ ప్రవాహంలో ఆ ఉమ్మిన ప్రవాహంలో కొట్టుకపోతారు వీళ్ళందరూ. ఎవరందరూ? అందరిని అంటలేనండి మళ్ళీ నేను ఇక్కడ. దయచేసి అండర్లైన్ మై వర్డ్స్, దయచేసి అండర్లైన్ చేసుకోండి నేను మాట్లాడిన మాటలు. ఎవరు పోవాలి? ఎవడైతే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో, విష బీజాలు నాటుతున్నారో, కావాలనే కుట్రలు చేస్తున్నారో, సో వాళ్ళ గురించి చెప్తా ఉన్నా. సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి కించపరుస్తూ మాట్లాడడానికి దాని గురించి చెప్తా ఉన్నా. ఎట్లయిపోయిందంటే ఈ రోజున నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడు, మేము సెంప మీద ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాం అన్నట్టు అయిపోయింది. ఇక్కడైనా మనం బుద్ధి తెచ్చుకోవాలి. హిందువులంతా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇటువంటి వాళ్ళని నడుము బిగించాలి. నిజంగా ఇవన్నీ కూడా బంగ్లాదేశ్లో ఆ ఘటన చూసిన తర్వాత గగుడు పొరుస్తుంది నా ఒళ్ళంతా. నేను ఒక్కదాన్ని చాలు అక్కడ పోయి ఒక్కొక్కని, ఇక స్క్రీన్లో అట్లా మాట్లాడితే బాగుండదు, ఒక్కదాన్ని చాలు పోయి అడిగి పోయి ఎవడెవడైతే దానికి కారణమో వాళ్ళని పోయి సంహరించాలనిపిస్తూ ఉంది. మరి ఇదంతా చూసి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది? నిజంగా అంత బాధ అయితే వచ్చేయచ్చు కదా భారతదేశానికి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులంతా కూడా వచ్చేయచ్చు కదా. దానికి తోడు రాజకీయ నాయకులు, పక్కనే ఉన్నటువంటి బెంగాల్ మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంది, ఇంకా రెచ్చగొడతా ఉంది. బెంగాల్కి వెస్ట్ బెంగాల్కి ఆనుకోనే కదా ఉంది, బార్డర్ కదా బంగ్లాదేశ్. నీచమైనటువంటి కమెంట్స్ హిందువుల పట్ల. ఇంకా వాళ్ళని రెచ్చగొడతారా మీరు? అంటే చచ్చిపోవాలనా హిందువులుగా పుట్టినందుకు? పహల్గామ్ అటాక్లో నువ్వు బొట్టు పెట్టుకున్నావా, బొట్టు పెట్టుకోలేవా, నువ్వు హిందువా కాదా అని అడిగి చంపుతా ఉంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పురుగుల్ని ఎవరేరాలే? ఇప్పటికి కూడా భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాద్లో రోహింగ్యాలు తిరుగుతూ ఉన్నారు. మరి ఏం చేస్తున్నారంట? రోహింగ్యాలు తిరుగుతూ ఉంటే ఆధార్ కార్డ్స్ లేకుండా, ఐడీస్ లేకుండా, దానికి సపోర్ట్ లేదు. మాట్లాడు. మరి తెలంగాణలో బీజేపీ బతికే ఉందిగా, మరి వాళ్ళు మాట్లాడాలి కదా, పోవాలి కదా, యాక్షన్ ఏమైనా తీసుకోవాలిగా. దయచేసి మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మరి వీళ్ళు ఎవరు ఉండద్దు అంటున్నారు కదా, మరి పంపండి, సెటిల్ చేసి పంపండి. భారతదేశానికి వచ్చేస్తారు హిందువులు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు అక్కడ వాళ్ళు స్థిరపడి ఉంటారు, వాళ్ళ ఆస్తులు అక్కడ ఉన్నాయి, వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నాయి, ఉండద్దు పొండి అని మీరు అంటా ఉంటే సెటిల్ చేయండి, సెటిల్ చేసి పంపించండి భారతదేశానికి. ఎందుకు? అది ఎంత దారుణం అండి. పైగా వాళ్ళు బహిరంగంగా బెదిరిస్తూ ఉన్నారు, నెక్స్ట్ టార్గెట్ మీ భారతదేశమే, ఎట్లా బతుకుతారో చూస్తామని డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి రమ్మని మన దేశంలో అడుగు పెట్టమనండి, ఒక్కొక్కరు కాలిన కొట్టి పంపిస్తే తిక్క కుదురుతుంది. సో దయచేసి మన మూలాలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడైనా మనం నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉన్నది, చేయి కలపాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు స్పందించాలా. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన మూలాలను మన నెక్స్ట్ జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్కు కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ నడుం బిగించాలా, మాట్లాడాలా. ఎస్, డెఫినెట్గా అందరు ఈక్వలే, అందరూ సమానమే. మన భారత జెండానే అందరూ సమానమని చెప్తోంది. అందరూ సమానమైనప్పుడు మరి వాళ్ళతో హిందువులు కూడా సమానమే కదా. వాళ్ళ దైవాన్ని మనం ప్రేమిస్తున్నప్పుడు మన దైవాన్ని ఎందుకు దూషించాలి, మన ధర్మాన్ని ఎందుకు కించపరచాలి? దయచేసి ఆలోచించాలా. ఇటువంటి సినిమాలు హైందవ ధర్మాన్ని గురించి ఉద్దేశించి సినిమాలు తీయాలి. ఈ రోజున అఖండ 2 గురించి చాలా మంది మాట్లాడుతారు, ఫ్లాప్ అని.
బట్ అక్కడ ఏం చెప్పాడు, మరో వారు వచ్చింది. నిజంగా కరోనా వైరస్ అనేది అది వారది, ఇది చాలా మందికి తెలుసు, ఒక తెలియనటువంటి వారది. సో మన హైందవ ధర్మాన్ని ఎట్లా చంపేయాలనుకుంటున్నారు, మన దైవం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఏ రకంగా చుంచేయాలనుకుంటున్నారు అనేదే ఆ చిత్రం. ఇది వాస్తవం కాదా, జరగట్లేదా బయట? అటువంటి సినిమాలు వస్తే మళ్ళీ దాన్ని ఏదో ఒకటి అనాలే, ఏదో చేయాలి. అందుకే చెప్తున్నా, తెలుగు చిత్ర పరిశ్రమ కూడా మీ 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 చిత్రాలు కూడా ధర్మం వైపు ఉండాలా, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలి. అన్ని బ్లాక్ బస్టర్ ఇట్లయితే లేవా? తేజ సజ్జా చైల్డ్ ఆర్టిస్టు హనుమాన్ అనే ఒక సినిమా తీస్తే ఎంత అద్భుతంగా హిట్ అయిందండి. అది దైవాన్ని నమ్ముకుంటే ఆ దైవమే దారి చూపిస్తుంది. బరాబర్ ఆ పిచ్చి పిచ్చి తుగ్లక్ సినిమాలు తీసేయడం కన్నా గిట్లాంటివి బెస్ట్ కదా. సో దయచేసి హిందువులారా అందరు ఏకం కండి, ఏకం అవ్వాలి. ఖచ్చితంగా అన్ని మతాలను ప్రేమించాలి, గౌరవించాలి. బాయి బాయి అనుకుందాం, కానీ ఇటువంటి జీడ పురుగులను కించపరిచి మాట్లాడితే, అగౌరవపరుస్తే ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత కూడా మన ధర్మం పైన ఉన్నది, మన పైన ఉన్నది అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.